నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ఇండియా క్రికెటర్లకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। తిరుపతిలో ఎంపీ మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. వరంగల్పై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా. మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా. ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పనిచేయాలని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు 5 అంశాలపై తొలి సంతకం చేశారు. రేపటి నుంచి పెన్షన్ల పండుగ రాష్ట్రంలో మొదలవుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. ఈవేళ వాళ్ళ సలహాలు ఇచ్చిన వాడి పెట్టుకున్న
సలహాలు ఇచ్చే పెద్దలు కూడా ఒక్క బోల్తా పడి ఈవేళ ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. అందుకనే చెప్తారు పెద్దలు, అరే బాబు నీకు ఎంత తెలివితేటలున్నా నీకు ఆకాశానికి ఎగిరినా కూడా అప్పుడప్పుడు పెద్దలు చెప్పిన మాట వినరా బాబు అని. అటువంటి ఆలోచన లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు హాయిగా బెంగళూరు వెళ్ళి ఆయన గెస్ట్ హౌస్లో కొడుకుతూ ఏముందిలే ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, అసలు పరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతుంటే ఎవడైనా సిగ్గు ఎగ్గు ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడతారండి? ప్రజలు ఎందుకు తప్పు చేశారని అడుగుతాడు. ప్రజలు ఎవరిని అడుగుతారండి? అలాగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి సరే మా తప్పులు ఏమైనా ఉంటే మేము సరిదిద్దుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం, మా పరిపాలన బాగోలేదు కాబట్టి మమ్మల్ని తిరస్కరించాలి, మేము సంతోషిస్తాం, మళ్ళీ మా తప్పులు తెలుసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం, తప్పనిసరిగా మీకు మెరుగైన సేవ చేయడానికి మేము ఆలోచిస్తామనే మాట చెప్పాలి. కానీ మేము 90%, 98% డబ్బులు ఇచ్చాము, ఎక్కడ చేస్తారు వీళ్ళు, ఎందుకు వేయలేదు ప్రజలను అడిగితే ఇక ఈ మహానుభావుడికి ఇవే ఆఖరి ఎన్నికలని నేను అనుకుంటున్నాను. అందువల్ల మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, మీరందరూ కూడా ఎంతో ఆశతో ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం అప్పుడే మొదలుపెట్టింది. మీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ధైర్యంగా 3,000 పెన్షన్ ఒకేసారి 4,000 చేసి రేపు ఆ పండగని ఈ రాష్ట్రం అంతా కూడా మా కార్యకర్తల ద్వారా ప్రభుత్వం అధికారుల ద్వారా ఒక పండగలాగా దీన్ని జరపమని మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఆ ప్రకారంగా ఈ జిల్లాలో ఉన్న అందరి నాయకులకి అధికారులకి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి చేసిన అక్రమాలపై వీసీ బిల్డింగ్ ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ పాల్గొన్నారు. రాకుండా విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులందరం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారి, వెలగపూడి రామకృష్ణబాబు గారు గాని, వంశీ గాని, అలాగే మన విష్ణు కుమార్ రాజు గారు అందరం రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం. కాకపోతే నాకు పార్లమెంటు వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం. కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసి పోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కలగాల్సిందే. ఇక్కడ మంచి భారతదేశంలో మంచి పేరున్న యూనివర్సిటీలో ఈ రోజు ఇట్లా చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా? మేము తీవాలనుకుంటే 1 నిమిషం చాలదు. దాని ఒక పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం. దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు ప్రొఫెసుకొని కాలేజీలో పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేయండి. ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి, అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం బ్రిడ్జి ప్రాంతాన్ని అణువణువున క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కూలికపూడి శ్రీనివాసరావు. మీరేగా అన్నా తప్పండి, అన్నా మీరు తప్పండి. దిగాడు తెస్తారు అది. వెనకడు
మీరేగా అన్నా తప్పండి అన్నయ్య మీరు తప్పండి దిగాడు తెస్తారు అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని సినీ నటుడు సుమన్ అన్నారు. ఇంత వేస్ట్ ఎందుకు డిస్కషన్ కారు ఇంతవరకు అన్నారు ఇప్పుడు కన్ఫ్యూషన్ నెక్స్ట్ ఏ రూట్లో వెనకాల చూసుకో రాత్రి సరిగ్గా చేయలేదు అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుపతికి ముఖ్యంగా గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చామండి. మా ఊరు నుంచి మా బంధువులు వస్తే మా మిత్రుడు నారాయణ ఇక్కడ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ పిహెచ్డి ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ముఖ్యంగా టెంపుల్ సూపరింటెండెంట్ గారికి అలాగే మొత్తం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు. చాలా విశేషమైన ఒక రోజు ప్లస్ ఇక్కడ చాలా అపునీతమైన ఒక టెంపుల్ ఇది. సో ఈ అదృష్టం కోసం ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు. సో కేవలం మా ఊరు నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఇక్కడ కింద టోటల్ తిరుపతిలో కింద అన్ని టెంపుల్స్ ఈరోజు
తిప్పించి రేపు మార్నింగ్ దర్శనానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు. సో ముఖ్యంగా టెంపుల్ వాళ్ళకి, మెయిన్ కమిటీ వాళ్ళకి అండ్ సూపరింటెండెంట్ వేరే ఆఫీసర్స్కి, అలాగే పోలీస్ అధికారులు వాళ్ళందరికీ నమస్కారం అండి. అండ్ ఇంకా ఇట్లా షూటింగ్స్ ఏమో తెలుగులో ఏమో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనే సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను, అదే కంటిన్యూస్గా జరుగుతుంది. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ ఈ భాషల్లో జరుగుతున్నాయి. బాగా బిజీగానే, దేవుడి దేవాల అన్నీ బిజీగా నడుస్తున్నాయి. అదే మాదిరిగా మీకు అందరికీ తెలుసు, మన ఎలక్షన్స్ మన జరిగింది. సో ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి, అది మనం స్వీకరిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి. ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం, అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం, ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది. సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, సహకరించాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుపతికి ముఖ్యంగా గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చామండి. మా ఊరు నుంచి మా బంధువులు వస్తే మా మిత్రుడు నారాయణ ఇక్కడ యూనివర్సిటీ పిహెచ్డి, ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ముఖ్యంగా టెంపుల్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.